అందరికీ నమస్కారం. ద్విపుష్కర యోగం అని చెప్తుంటారు. ద్విపుష్కర యోగంలో ఒక పని గనక ఒక మంచి పని ప్రారంభం చేస్తే మళ్ళీ ఆ మంచి పనులు ప్రారంభమవుతుంటాయి. వాటి విజయం కూడా ప్రాప్తిస్తుంది. దానివల్ల శారీరక మానసిక ఆనందాన్ని కూడా పొందుకోవచ్చు. అటువంటి ద్విపుష్కర యోగాలు ఎప్పుడు వస్తాయి? త్రిపుష్కర యోగాలు ఉంటాయి. ద్విపుష్కర యోగం, త్రిపుష్కర యోగాలు కూడా ఉంటాయి. మరి అవి ఎలా చూసుకోవాలి అంటే కొద్దిగా శ్రమ పడాలి మనం. అంటే క్యాలెండర్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. అలాగే ఇప్పుడు మీకు అందరికీ ద్విపుష్కర యోగాలు ఎలా సంభవిస్తాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ముఖ్యంగా చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి మీరు, లేదా ఈ యొక్క వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. మీరు తప్పకుండా మర్చిపోద్దు. అలాగే మీ స్టేటస్లో కూడా పెట్టండి. విదియ, సప్తమి, ద్వాదశి ఈ తిథులు రెండు పక్షాలు, అంటే అమావాస్య ముందు పౌర్ణమి ముందు రెండు పక్షాల్లో కనుక ఉన్నట్టయితే, అంటే విదియ, సప్తమి, ద్వాదశి ఆదివారం, మంగళవారం, శనివారం ఇవి కలిసి ఉండాలి. అలాగే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు ఇవిలా కలిసి ఉన్నప్పుడు దీనిని ద్విపుష్కర యోగం అంటారు. చాలా మంచి యోగం ఇది. అంటే అదృష్ట యోగం బలంగా ఉంటుంది. కాబట్టి మీరు మంచి పనులు, సత్కార్యాచరణ కోసం ఇటువంటి ద్విపుష్కర యోగాన్ని వినియోగించుకోవాలి మనం. అంటే ఈ తిథి, వారము, నక్షత్రం కలిస్తే అద్భుతమైనటువంటి ద్విపుష్కర యోగం. ఈ సమయాల్లో అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇస్తే మళ్ళీ ఇస్తూనే ఉంటాం, అప్పు తీసుకుంటే మళ్ళీ తీసుకుంటూనే ఉంటాం. ఒక చెడ్డ పని చేస్తే మళ్ళీ ఆ చెడ్డ పని జరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో వాహన ప్రమాదం, మద్యపాన సేవన చేసి తప్పుడు పనులు చేస్తే కూడా ప్రమాదంలో పడతాం. ఆ ప్రమాదం మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. చాలామంది అంటుంటారు, స్వామి మధ్య మాకు ఒక 6 నెలల నుంచి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు అనారోగ్యం వస్తుందండి, ఎవరెవరు కింద పడుతున్నామనండి, మధ్యలో భార్యాభర్తలు గొడవ అవుతుందండి అన్నటువంటి మాటలు వింటూ ఉంటాం కదా. అవి ఎటువంటి ద్విపుష్కర యోగ కాలాల్లో అవుతాయి అంటే గొడవ కూడా మనం సుముహూర్తం చూసుకొని పెట్టుకుంటారంటే వలన మీరు భలే చెప్పారు అనుకుంటారేమో. ఒకవేళ మీకు ఆ సమయంలో గొడవ జరిగితే అదే గొడవ మళ్ళీ పునరావృతం అవుతుంది. అందుకనే ప్రతినిత్యము కూడా శాంతముగా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కాస్త వెనుక ఉండాలి. ఏదైనా గొడవ వచ్చినప్పుడు కొద్దిగా సామరస్యత ధోరణి ఉంటే తప్పకుండా సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని గమనించుకోండి. ఈ సమయంలో తెలియకుండా జరిగితే ఆ గొడవ మళ్ళీ 3 మాసాల వరకు జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతూనే ఉంటుంది. 3 మాసాలు మారితే కానీ ఆ గొడవ సద్దుమణిగే అవకాశం ఉండదు. కనుక ఈ ద్విపుష్కర యోగాల్లో కావాలని మనము ఈ కోర్టు పీల్స్ వేయడం, కోర్టుకి దావాలు వేయడం, పోలీస్ స్టేషన్ వెళ్ళడం లాంటివి జరగకూడదు. అలా జరిగితే మళ్ళీ పునరావృతం అవుతాయి. మరి ఈ సమయంలో ఏం చేయాలి? చాలా మంచి శుభకార్యాలు, మంచి ప్రశాంతత కొరకు జపము, తపము, దైవ దర్శనము, పెద్దల యందు జాగ్రత్తగా ఉండడం, పిల్లలతో అనుకూలవంతమైనటువంటి ఔదార్యంతో, ప్రేమాభిమానంతో ఉండడం, మంచి విద్యా సంపన్నత, పురాణ పఠనం ఇలాంటివి చేసుకోవడం వల్ల మంచి దానగుణం. ఈ ద్విపుష్కర కాలంలో దానం చేస్తే విశేషం. త్రిపుష్కర యోగాల్లో కూడా ఇటువంటిది. ముందు ద్విపుష్కర యోగాల గురించి చెప్పుకొని త్రిపుష్కర యోగాలు ఎలా వస్తాయో చెప్తాను మీకు నేను సరిపోతున్నప్పుడు. ఇది ఈ తిథి, వార, నక్షత్రం ఇవన్నీ కలిసి ఉంటే ద్విపుష్కర యోగం అంటారు. ఈ సమయాల్లో సత్కార్యాచరణ చేస్తే చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. ఇది గమనించుకోండి. ఒక గృహప్రవేశం, ఒక పెళ్లి, నిశ్చయతాంబూలాలు మాట్లాడడం, ఒక మంచి మాట తీరు, అగ్రిమెంట్స్, ఇల్లు కొనడానికి పొలం అగ్రిమెంట్స్ ఇలాంటివి చేసుకుంటే చాలా మంచి విజయం ప్రాప్తించే అవకాశం. ఆ కొన్న వస్తువు కానీ, కొన్న పొలము కానీ, స్థలము కానీ మనకి ఆనందానుభూతిని కలిగిస్తుంది. అలాగే విద్యార్థులు ఈ సమయంలో తప్పకుండా మీరు చదవడం ప్రారంభం చేయండి. ఈ సమయంలో కనీసం ఒక 6 గంటలు చదువుకుంటే తప్పకుండా మీకు పుస్తక పఠనం మీద జిజ్ఞాస ఏర్పడుతుంది. ప్రతి పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించుకోండి. అలాగే మనం ఇప్పుడు త్రిపుష్కర యోగం, సరే ద్విపుష్కర యోగాలు చెప్పుకున్నాం. త్రిపుష్కర యోగాలు ఏ నక్షత్రాలు, ఏ వారాలతో ముడిపడి ఉంటాయో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కానీ త్రిపుష్కర యోగం కూడా అంతే. ఈ ద్విపుష్కర యోగాల్లో మంచి పనులు చేస్తే మళ్ళీ పునరావృతమై మనకి వృద్ధిని, సమాజ అభివృద్ధిని. అందుకే మన రాజకీయ నాయకులు కూడా ఇటువంటి సమయాలు గుర్తుంచుకోవాలి. ఇటువంటి సమయాల్లో శంకుస్థాపన లాంటివి చేస్తే మంచిది. ప్రజలకి ఉపయోగపడే పనులు చేయండి. అట్లాంటి వల్ల మీకు మంచి ప్రయోజనం, మళ్ళీ మీరు మంచి నాయకులయ్యే అవకాశం. మీరు తప్పనిసరిగా సమాజ శ్రేయస్సుకు పాటుపడే వాళ్ళైతే ఈ సమయంలో నామినేషన్ వేయడం, మంచి పనులు చేయడం, ఏదైనా రోడ్లు కనుక ప్రారంభం చేస్తే, లేదా ఏదైనా బీదవారికి ఇళ్ళు కట్టిస్తుంటే ఇటువంటి ద్విపుష్కర యోగాల్లో చేయండి. అంటే మూఢాల్లో మరీ ఘోరంగా అమావాస్య రోజున, మంగళవారం రోజున ఇవి ప్రారంభం చేస్తే అవి ఉండవు, ఉన్నా కూలిపోతాయి అని నా అభిప్రాయం. కాబట్టి జాగ్రత్తగా ఇటువంటి త్రిపుష్కర యోగాల్లో చేస్తే మంచిది. ద్విపుష్కర యోగాలు చెప్పాను. త్రిపుష్కర యోగాలు ఎలా వస్తాయి, ఏ సమయంలో వస్తాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విదియ, సప్తమి, ద్వాదశి తిథులు మరియు ఆది, మంగళ, శనివారాల్లో ఈ తిథులు వచ్చి త్రిపాద నక్షత్రాలు ఉంటాయి. త్రిపాద నక్షత్రాలు అంటారు కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాఢ, పూర్వాభాద్ర నక్షత్రాలు కలిసిన దాన్ని మనము త్రిపుష్కర యోగం అంటారు. అంటే ఇక్కడ 2-3 నక్షత్రాలు ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అంతే. ద్విపుష్కర యోగా తిథులే విదియా, సప్తమి, ద్వాదశి, ఆది, మంగళ, శనివారాలు.
కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాఢ, పూర్వాభాద్ర నక్షత్రాలు కలిసింది త్రిపుష్కర యోగము. ఇది కూడా అంతే. సత్కార్యాచరణ చేయడం వల్ల మంచి ప్రయోజనం. ఏదైనా చీటీ డబ్బులు తీసుకున్నా, ఏదైనా మంచి ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఒక మంచి వాహనం కొనాలనుకున్నా, అలాగే ఇంట్లో విద్య గురించి ప్రారంభం చేసిన, ఇల్లు కట్టడం ప్రారంభం చేసిన, పొదుపు చేయడం ప్రారంభించిన, ఒక హుండి ఇంట్లో గల్ల పెట్టుకుని దాంట్లో ఈ రోజున 100 రూపాయలు వేయండి. తప్పకుండా మళ్ళీ పొదుపు చేసుకునేటువంటి తత్వం ఏర్పడుతుంది. త్రిపుష్కర యోగాల్లో అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఒక పొదుపు చేసుకునే మనస్తత్వము, మంచి మాట తీరు, భగవత్ కార్యాచరణ చేస్తే అద్భుతం. భార్యాభర్తలు కలిసి పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్ళండి. అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు కలుగుతాయి. మళ్ళీ భగవంతుడి మీద అనురక్తి ఏర్పడుతుంది. తప్పకుండా చెడు వైపున వెళ్లకుండా బుద్ధి మంచి వైపు వెళ్లే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి మంగళవారంలో మాత్రం విధియ ఉన్నా సప్తమి ఉన్నా సరే మంగళవారం శంకుస్థాపన గృహప్రవేశాలు చేసుకోకూడదు. త్రిపుష్కర యోగం అంటే బట్ అగ్రిమెంట్స్ లాంటివి రాసుకున్నా తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా ఇటువంటి సందర్భాల్లో త్రిపుష్కర యోగాల్లో మంచి పనులు ప్రారంభించాలని, మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.